మనం సామాన్యంగా కాళ్ళు, చేతులు తిమ్మిర్లు అనేవి మనం సామాన్యంగా చూస్తూ ఉంటామండి. మనకి మన లైఫ్‌లో ఎవరికైనా ఎప్పుడైనా ఏదో ఒక టైంలో మనకి వస్తూ ఉంటుంది. అలాగా ఎప్పుడైనా ఒకసారి వచ్చినప్పుడు కాకుండా మనం రోజంతా మనకి చేతులకి తిమ్మిర్లు, అదేవిధంగా కాళ్ళు మంటలు గానీ, సూదులు గుచ్చుతున్నట్టు గానీ, ఇట్లాంటి సింప్టమ్స్ రోజంతా ఉండి, రోజు చేసే పనులకి మనకు ఆటంకం కలిగిస్తుంది అన్నప్పుడు మనం ఇమ్మీడియేట్‌గా మనకి దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ కానీ, న్యూరోసర్జన్ గాని మనం కన్సల్ట్ అవ్వాల్సి వస్తుందండి. నేను డాక్టర్ బాలబాలాజీ జోసూరి, కన్సల్టెంట్ న్యూరోసర్జన్, మనవి హాస్పిటల్. ఈ తిమ్మిర్లు అనేవి దేనికి అన్నదానికి మనకి చాలా కారణాలు ఉంటాయండి. దీంట్లో మనం మెయిన్‌గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఈ మెయిన్ ఏదైతే నర్వస్ సిస్టమ్ ఉందో, ఆ నర్వస్ సిస్టమ్ అనేది మనకి 2 టైప్స్‌లో డివైడ్ అవుతుంది. సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేటప్పటికి మనకి మెదడు, అలాగే వెన్నుపాము, దీనికి సంబంధించిన నరాలన్నీ కూడా మనం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటామండి. పెరిఫెరల్ నర్వస్ అంటే మనకి మెదడు నుంచి కానీ, ఈ మెయిన్‌గా వెన్నుపాము నుంచి నరాలు మనకి సప్లై చేసే చేతులకు కానీ, ఇంకా వేరే భాగాలన్నిటికి సప్లై చేసే నర్వ్స్ అన్నిటిలో కూడా పెరిఫెరల్ నర్వ్స్ అంటాం. మెయిన్‌గా ఈ పెరిఫెరల్ నర్వస్ అనేది, పెరిఫెరల్ నర్వ్‌లో వచ్చే న్యూరోపతికి చాలా కారణాలు ఉన్నాయి. మెయిన్‌గా కాజెస్ ఏంటంటే షుగర్, డయాబెటిక్ న్యూరోపతి అంటారనమాట. ఈ షుగర్ అనేది కంట్రోల్ లేకపోవడం వల్ల, థైరాయిడ్ వల్ల కూడా, థైరాయిడ్ లెవెల్స్ అనేవి సరిగ్గా బ్లడ్‌లో మెయింటైన్ అవ్వకపోవడం వల్ల కూడా, వీటన్నిటి వల్ల కూడా మనకి వస్తుంది. ఇది కాకుండా ఇంకా చాలా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఈ పెరిఫెరల్ న్యూరోపతి అనేది మనకి వస్తుందండి. మెయిన్ సెంట్రల్ న్యూరోపతి అంటే మనకి సెంట్రల్ అంటే మనకి మీకు చెప్పినట్టు బ్రెయిన్ కానీ, వెన్నుపాము కానీ, అదే మెదడుని తీసుకుంటే మెదడులో ఇలాగా మనకి ఒక పక్కన చెయ్య, కాలు లాగుతున్నట్టు, ఇట్లా అంటే మనకి మెదడులో ఏదైనా ట్యూమర్స్ కానీ, అదేవిధంగా బ్రెయిన్ స్ట్రోక్, మెదడులో రక్తనాళాలు క్లాట్ అయిపోయి ఒక పక్కన మెదడంతా కూడా చనిపోయినప్పుడు కూడా ఇట్లాంటి తిమ్మిర్లు అనేవి వచ్చే అవకాశం ఉందండి. అదేవిధంగా ఇంకా మేజర్ కాజ్ ఏంటంటే వెన్నుపాము అంటే మన మెడ దగ్గర మన వెన్నుపాము అనేది అక్కడ ఉన్న వెన్నుపూసలు ఎక్కువ అరుగుదల వల్ల కానీ, మనకి అక్కడి నుంచి వెన్నుపాము నుంచి వచ్చే నరాలు మనకి చేతులకి, కాళ్ళకి సప్లై అయినప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న స్పాండిలోసిస్ వల్ల మనకి అక్కడ ఉన్న నరాలకి ఒత్తిడి వచ్చి అప్పుడు కూడా మనకి తిమ్మిర్లు అనేవి మనకి వస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకి మెడ దగ్గర వచ్చినప్పుడు ఏమో మనకి ఆ సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే చేతులకి, కాలుకి వస్తుంది. అదే నడుము దగ్గర మనకి వెన్నుపూస అది అరిగిపోయి లంబార్ స్పాండిలోసిస్ అంటారు. వచ్చినప్పుడు మనకి 2 కాళ్ళకి తిమ్మిర్లు రావడం అనేది జరుగుతుంది. ఇదే విధంగా వెన్నుపాములో ట్యూమర్లు వచ్చినా కూడా మనకి సింప్టమ్స్ ఇలాగే స్టార్ట్ అవుతాయి. సో వీటిలన్నిటిని మనం ఏంటి మెయిన్‌గా ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకోవాలంటే, ఈ దగ్గరలో ఉన్న ఒక న్యూరాలజిస్ట్‌గా, న్యూరోసర్జన్ కనుక్కుంటే, అంటే కన్సల్ట్ అవుతే మనం దానికి ఏంటి కాజ్ అనేది ఐడెంటిఫై చేసి దానికి మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చండి.